హైదరాబాదు ప్రేమికుల గలుపనికే వాలెంటైన్స్ ప్రాణమిచ్చే షాజహాను ప్రేమ కొరకు తాజ్ మహల్ బంగ్లా గట్టే దునియాలో లేనే లేదు ప్రేమ కొరకు గట్టిన నగరం అరే దేకో దేకో భాయి మేరా హైదరాబాదు రోయి జరా దేకో సునో భాయి తుమ్ హైదరాబాదు రోయి కాకతీయ శాతవాహన మొగలాయి చాళుక్యులు రాష్ట్రకూటుల వంశాజులు సర్వాయి పాపన్నాలు నీ కుతుబ్షాయి నవాబులు నిజాములేలిన నగరం అరే దేకో దేకో భాయి మేరా హైదరాబాదు రోయి జరా దేకో సునో భాయి తుమ్ హైదరాబాదు రోయి మహమ్మదు కులి కుతుబ్షా భగమతి ప్రేమ కొరకు పొంగి పొర్లే మూసి నదిని అర్ధరాత్రి దాటుడు చూసి ఇబ్రహీము కులి కుతుబ్షా కొడుకు కొరకు ఏసెను పూలు తండ్రి కొడుకుల ప్రేమకు వారది ఆంధ్రలో ఎక్కడ కూడా తండ్రి కొడుకుల ప్రేమకు చిహ్నంగా ఏమీ లేదు కానీ తెలంగాణలో ఉంది తండ్రి కొడుకుల ప్రేమకు వారది పురాణ పూలు రోయి అరే దేకో దేకో భాయి మేరా హైదరాబాదు రోయి జరా దేకో సునో భాయి తుమ్ హైదరాబాదు రోయి సబ్బండా వర్ణాలన్నీ తీరొక్క పూలోయి అరే సకల సంస్కృతులన్నీ రంగు రంగుల సింగిడిలోయి తెలంగాణకు హైదరాబాదే తెలంగాణలో హైదరాబాదే పెద్ద బతుకమ్మ ఏందోయి అరే దేకో దేకో భాయి మేరా హైదరాబాదు రోయి జరా దేకో సునో భాయి తుమ్ హైదరాబాదు రోయి సంపంగి పూల వాసన గతమంతా పట్టణమోయి ప్రపంచంలో ఏ నగరం గుడక పూల వాసనతో సంపంగి పూల వాసనతో విరజిల్లినటువంటి నగరం లేదు ప్రపంచంలో ఏకైక నగరం పూల వాసన కొట్టినటువంటి నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ నగరం ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరం మొత్తం గుడక ఉద్యానవనాలతో విలసిల్లినటువంటి నగరం సంపంగి పూల వాసన గతమంతా పట్టణమోయి కారు ముబ్బులు గమ్మినట్టు కాలుషపు పొగలు జిమ్మి అరే కాటి తిరుగ నగరం కౌరాసన కొడుతుందోయి అరే దేకో దేకో భాయి మేరా హైదరాబాదు రోయి జరా దేకో సునో భాయి తుమ్ హైదరాబాదు రోయి తల్లి పాల తిరుగ నీళ్ళు పొంగి పొర్లిన మూసి చూడు దేశంలో 4 నగరాలకు వెళ్ళి నది ప్రవహిస్తుంది అలా 4 నగరాల్లో హైదరాబాద్ నగరం కూడా ఒకటి ఇక్కడ మూసీ నది తల్లి పాలు ఎంత స్వచ్ఛంగా ఉండేదో మూసీ నది నీళ్లు గుడక అంత తేటగా పారేటటువంటి నది ఎప్పుడైతే ఆంధ్రోళ్ళు ఈ హైదరాబాద్కు వచ్చిండ్రో ఫ్యాక్టరీలు పెట్టినరో మందు ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి తల్లి పాల తిరుగ నీళ్ళు పొంగి పొర్లిన మూసి చూడు దూపైతే గొంతు దడిపి సెదవిచెను అమ్మ తీరు మురికి నీళ్ళతో పెంట కూపగా కంపు కొట్టి కన్నీరెట్టే అరే దేకో దేకో భాయి మేరా హైదరాబాదు రోయి జరా దేకో సునో భాయి తుమ్ హైదరాబాదు రోయి జరా రోకో రోకో భాయి 400 ఏండ్ల దోయి ప్లేగు వ్యాధితో సచ్చినల్లకు చార్మినారు చిహ్నమోయి ప్రేమ పెళ్లిలు ఫెయిలూరైతే చిరంజీవి 20 ఏళ్ళ అమ్మాయితోన ఈయనకు 60 ఏళ్ళు ఉన్నాయి 20 ఏళ్ళ అమ్మాయితోన లవ్లో పడతాడు సినిమాలో కానీ ఆయన బిడ్డ మాత్రం 20 ఏళ్ళ అమ్మాయి 20 ఏళ్ళని ప్రేమిస్తే పవన్ కళ్యాణ్కు తుపాకీ ఇచ్చి తమ్మునికి తుపాకీ ఇచ్చి సంపవాన్ని పంపిస్తాడు అంటే తండ్రికి ఒక న్యాయం బిడ్డకు ఒక న్యాయం అదే మోహన్ బాబు ఉన్నాడు 60 ఏళ్ళ ఆయన 20 ఏళ్ళ ఆయనతో కులుపుతూ ఉంటాడు అదే ఆయన కొడుకు మాత్రం 20 ఏళ్ళతో డ్యాన్స్ చేపిస్తున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళ ప్రేమలు ఎట్లున్నాయంటే తెలంగాణలో ప్రేమకు ఆంధ్రలో ప్రేమకు చాలా తేడా ఉంది తెలంగాణ వాళ్ళు ముస్లింలు ప్రేమించిన హిందువులు ప్రేమించిన దళితులు ప్రేమించిన తెలంగాణలో ఒక సంస్కృతి ఉంది తెలంగాణలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమకు ప్రతిరూపంగా ఒక నగరాన్ని కట్టించు మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగమతి ప్రేమ కోసం భాగమతి ఎవరు ఒక మాదిగ యువతి అంటే
ఒక మాదిగ యువతిని ఆమె అందాన్ని అతను ఆస్వాదించి ప్రేమించి ఆమె అనురాగానికి ఆమె ఆప్యాయతకు ప్రేమకు చిహ్నంగా ఒక నగరాన్ని కట్టించాడు. అంటే తెలంగాణ వాళ్ళు ప్రేమిస్తే ఒక రూపాన్ని ఒక చిహ్నంగా ఉండేటట్టు వాళ్ళ గొప్పగా ప్రేమించేటటువంటి తత్వం తెలంగాణ వాళ్ళకు ఉంది. కానీ ఆంధ్రోలు ప్రేమిస్తే ఎట్లుంది? వాళ్ళ సినిమాలు చూసినా, వాళ్ళ కల్చర్ చూసినా, చిరంజీవి బిడ్డతో చూసినా, సినిమాలు చూసినా, వాళ్ళ సినిమాలు చూస్తే ఏముంది? నువ్వు ప్రేమిస్తావా లేదా సస్తావా? నువ్వు ప్రేమించకపోతే యాసిడ్ పోయాలన్నా, కత్తి తీయాలన్నా, పొడిసేయాలన్నా అనేటటువంటి ఒక అరాచకమైనటువంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సినిమాలు చూసి ఇక్కడ యువత కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రోళ్ళ ప్రేమ యువతను పెడదారి పట్టించేటటువంటి ప్రేమ, తెలంగాణ వాళ్ళ ప్రేమ సమాజాన్ని మార్చేటటువంటి, మార్పుకు అనుగుణమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించే ప్రేమ. అందుకోసమే ప్రేమికు జర రోకో రోకో భాయి 400 ఏండ్లదోయి, ప్లేగు వ్యాధితో సచ్చి లొల్లకు చార్మినారు చీనమోయి, ప్రేమ పెళ్లిలు ఫెయిలూరైతే ఆంధ్రులను చూసి ప్రేమ పెళ్లిలు ఫెయిలూరైతే వాళ్ళ సినిమాలు ఎట్లా చేస్తున్నారు? మనోళ్ళుడికి అట్లనే కావాలనుకుంటారు. ప్రేమ ఫెయిలూర్ అయితే, ప్రేమ పెళ్లిలు ఫెయిలూర్ అయితే సావనికే తావైపోయే, అరే దేకో దేకో బాయి మేరా హైదరాబాద్ రోయి, జర దేకో సునో బాయి తుమ్ హైదరాబాద్ రోయి. నా బాబుల పాలనలో నా 1 రూపాయి గజం భూమి. ఆంధ్ర రాయలసీమలు తెలంగాణలో అడుగుపెట్టక ముందు ఈ నిజాం పరిపాలనలో 50 పైసలు, ఇప్పుడున్నటువంటి 50 పైసలు, ఆ రోజు 1 రూపాయి అనేది ఇప్పుడున్న 50 పైసలు ఇస్తే గజం భూమి దొరికేది. ఎప్పుడైతే రాయలసీమలు, ఆంధ్రోళ్ళు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినరో, హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టినరో, ఇప్పుడు గజం భూమి 1,00,000, 2 లక్షలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత డెవలప్ అయిందో నాశనం అయిందో మనకు తెలుస్తుంది. నిజాం నవాబు కాలంలో ఎక్కడ గుడిసేసుకున్నా, ఎక్కడ ఇల్లు కట్టుకున్నా అడిగేటోడు లేడు. కానీ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఎప్పుడైతే వచ్చినారో భూమిని పట్టా చేసుకుని మొదలు పెట్టినారు. అంతవరకు భూమిని పట్టా చేసుకునే సిస్టమ్ లేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనే భూమిని ఆక్పై చేసుకోవడం, పట్టా చేసుకోవడం, ఈ భూమి నాదని చెప్పడం, అమాయక తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చిండ్రు. కుట్రలకు, కుతంత్రాలకు ప్రతీక అయినటువంటి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ పాలకులకు, తాతలకు, ముత్తాతల మనస్తత్వం ఉన్నటువంటి ఈ ఆంధ్ర పాలకులు ఎప్పుడైతే హైదరాబాద్ నగరంలో పెట్టినరో మన భూములు ఆక్పై చేసుకోవడం మొదలు పెట్టినరు. నీ నవాబుల పాలనలో నా 1 రూపాయి గజం భూమి, కబ్జదారులే పాలకులై లక్షలలో వెంచిరయ్యో, అద్దెలలో మగ్గేటల్లకు. అద్దెలలో ఎవరు మగ్గుతున్నారు ఈరోజు? తెలంగాణలో. అద్దెలలో మగ్గేటల్లకు సొంత ఇల్లు కలగా మారే, అరే దేకో దేకో బాయి మేరా హైదరాబాద్ రోయి. నిజాము పాలనలోన నిజాము కాలం నాటి 101 చెరువాయే. నిజాం కాలంలో 117 చెరువులు దోవిస్తే 101 చెరువును మొత్తాన్ని భూస్థాపితం చేసేసినారు. వాళ్ళ ఫ్యాక్టరీలు పెట్టేసి, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసి ఇంకా 16 చెరువులు ఉన్నాయి. ఈ 16 చెరువులు రేపో మాపో సమాధులు కట్టుకున్నట్టు, వాళ్ళు వస్తే వాళ్ళ సమాధులు కట్టుకున్నట్టు రేపో మాపో బిల్డింగ్లు కట్టేస్తారు వాళ్ళు. నిజాము కాలం నాటి 101 చెరువాయే. 101 చెరువును నాశనం చేయడం అభివృద్ధే, వినాశనమా? నిజాము కాలం నాటి 101 చెరువాయే, అడవులన్నీ ఆగామాయే, అగ్గిలాగా పట్టణమాయే, పాతాళం బోరు వేసిన గంగమ్మ గనారాలే, అరే దేకో దేకో బాయి మేరా హైదరాబాద్ రోయి, జరా దేకో సునో బాయి తుమ్ హైదరాబాద్ రోయి. దున్నపోతుల ఆటాడు మొహరానికి దూల దుంకు. ఒక కల్చర్ ఉందా వాళ్ళకు? దున్నపోతులతోనే ఆట ఆడే సంస్కృతి ఉందా వాళ్ళకు? దూల హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ పీర్ల పండుగ రోజు దూల ఆడతారు. ఆ సంస్కృతి ఉందా వాళ్ళకు? ఒక సంస్కృతి లేని నీచకులు వాళ్ళు. దున్నపోతులాటాడు మొహరానికి దూల దుంకు, బతుకమ్మ పూల పేర్పు బోనాలకు బొట్లను చూడు. తెలంగాణ ప్రజల మనస్తత్వం బోనాల మీద బొట్లు ఎట్లుంటాయో సుక్కలాంటి మనస్తత్వం. బతుకమ్మకు పూలు ఎట్లా నిగనిగలాడతాయో అంత గొప్పని మనస్తత్వం తెలంగాణ వాళ్ళది. బతుకమ్మ పూల పేర్సుడు బోనాలకు బొట్లను చూడు, పోతురాజులయ్యే షవు చూడు. ప్రపంచంలో తిండి కోసం దెబ్బలు కొట్టుకునే సంస్కృతి ఎక్కడ లేదు. ఎప్పుడైతే ఆంధ్ర పాలకులు వచ్చిండ్రో ఈ తెలంగాణకు ఆ గతి పట్టించిండ్రు.
పోతురాజుల ఏషము చూడు పుట్ట కూటికి దెబ్బలు చూడు అరే దేకో దేకో బాయి మేరా హైదరాబాదు రోయ్ జర దేకో సునో బాయి తుమ్ హైదరాబాదు రోయ్ అరే బాగమతి పేరున కఠిన భాగ్య నగరము దేకో దేకో బాయి మేరా హైదరాబాదు రోయ్ జర దేకో సునో బాయి తుమ్ హైదరాబాదు రోయ్ దగదగల నగల తీరు సిరు నవ్వులు సిలుకుతారు కుటి కొరకు ఒళ్ళు నమ్మి ఎసుకొరలో సిక్కుకొని నక్లి సూర్యుడు మెడకు ఆంధ్రలో వచ్చి డెవలప్ చేసింది ఒక్కటి ఏందంటే ఇక్కడ వేషవృత్తిని డెవలప్ చేశారు, అంతకు మించి వాళ్ళు చేసింది ఏం లేదు. నక్లీస్ రోడ్డును, ఇందిరా పార్కును, పెద్దాపురాలను, పిఠాపురాలను చేసినటువంటి దుర్మార్గమైన కల్చరు వాళ్ళ సంస్కృతి. వాళ్ళ సంస్కృతి గొప్ప సంస్కృతి ఒకటి ఏంటంటే వేష సంస్కృతిని వాళ్ళు. మేము ఇక్కడ తెలంగాణలో ఆడోళ్ళనందరినీ, అమ్మాయిలందరినీ తల్లులతో చెల్లెలతో సమానంగా పోల్చుకుంటే వాళ్ళు బతకడం కోసం, మంత్రుల పదవుల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏందంటే, డెవలప్ చేసిన వృత్తి ఏందంటే, పరిశ్రమ ఏందంటే ఇక్కడికి వచ్చి ఇందిరా పార్కును, నక్లీస్ రోడ్ను వ్యభిచార గృహాలుగా మార్చినటువంటి, వ్యభిచార అడ్డాగా మార్చినటువంటి పరిస్థితి. దగదగల నగల తీరు సిరు నవ్వులు సిలుకుతారు కుటి కొరకు ఒళ్ళు నమ్మి ఎసుకొరలో సిక్కుకొని నక్లీసు రోడ్డు మెడకు ఉరితాడుగా వేసుకొండ్రు అరే देखो देखो भाई मेरा हैदराबाद रोई जरा देखो सुनो भाई तुम हैदराबाद रोई अरे देखो देखो भाई मेरा हैदराबाद रोई जरा देखो सुनो भाई तुम हैदराबाद रोई रैनूर के రైలు కూత క్లాక్ టవర్ ముల్లు చూడు. ఎక్కడన్నా ఆంధ్రలో క్లాక్ టవర్ ఉందా? రైనూర్కే రైలు కూత క్లాక్ టవర్ ముల్లు చూడు. సాలార్జం మ్యూజియం బొమ్మ, జూ పార్కులో జంతువుల చూడు. ఏకశిలా బుద్ధుని చూడు. బుద్ధుడుగా ఆంధ్రలో ఉన్నానని చెప్పేసి హుసేన్ సాగర్కి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలా బుద్ధులు బాగలేవని. ఏకశిలా బుద్ధుని చూడు, ఏలెటొల్లా బుద్ధులు చూడు. అరే దేకో దేకో బాయి మేరా హైదరాబాదు రోయ్ జర దేకో సునో బాయి తుమ్ హైదరాబాదు రోయ్. సంసారం గడువనీకే సన్న విల్లల సర్కాసంట మంది, సంసారం గడువనీకే వృద్ధాప్యం శాపమైతే కోటిలో నా యాచనంట. ఆంధ్రోళ్ళకేమో వాళ్ళ ముసలోళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయితే వృద్ధాశ్రమాలు కడతారు. కానీ తెలంగాణలో వృద్ధులకు ఒక వృద్ధాశ్రమం లేదు. తెలంగాణ వృద్ధాశ్రమం ఒక్కట్లేదు. వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళు మంచిగా 5 స్టార్ హోటల్లో పెట్టినట్టు, పూల బొమ్మలను పెట్టినట్టు పెట్టి మంచిగా 3 పూటలకు 3 రకాల తిండ్లు పెట్టి, అనేక రకాల పాయసాలు పెట్టి, మంచిగా కోడెదూడలను పెంచినట్టు, కోళ్ళపారాల్లో కోళ్ళను పెంచినట్టు వృద్ధులను వాళ్ళని పెంచుతున్నటువంటి. పెంచడం తప్పు కాదు, కానీ మా ముసలోళ్ళకు గుడుకుండాలే కాదు వృద్ధాశ్రమాలు. మాకు లేకుండా మీ పిల్లలకు, మీ తల్లులకు తిండి పెట్టి, మా తిండి దోసుకపోయి మీ తల్లులకు పెట్టి కోడెదూడలను పెంచినట్టు పెంచుతున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. వృద్ధాప్యం శాపమైతే కోటిలో నా యాచనంట. వృద్ధాప్యం శాపం అయితే ఆంధ్ర సర్కారు పట్టించుకుంటలేదు. కనీసం కోటిలను అడక తిందాం అనుకుంటే కోటిలు అడక తిందామని కోటిల యాచన చేస్తే చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ వస్తున్నాడని చెప్పి బిచ్చగాళ్ళందరినీ, మా వాళ్ళందరినీ తీసుకుపోయి హైదరాబాద్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టినటువంటి దుర్మార్గమైన పాలన ఆంధ్రోళ్ళకి, రాయలసీమలో పాలన. వృద్ధాప్యం శాపమైతే కోటిలో నా యాచనంట, సంసారం గడువనీకే సన్న విల్లల సర్కాసంట. ఆంధ్రలో ఎక్కడన్నా సర్కాస్ ఉందా? తీగ మీద నడుస్తారా? వాళ్ళ దమ్ముందా? తెలంగాణలో సన్నని తీగ మీద, ఎంట్రుక వాసేంత తీగ మీద వాళ్ళు నడుస్తారు. ఎందుకోసం? పొట్టకూటి కోసం. మీరేమో దున్నపోతుల్లాగా తిని ఐరన్ లెగ్గులు అయినట్టు అయినరు, దున్న ఏనుగులు బలిసినట్టు బలిసిండ్రు. మా వాళ్ళు తిండి లేక తీగ మీద నడిచినా కూడా దాని బరువు అంత లేవు మేము. అది అంటే మా పరిస్థితికి మమ్మల్ని దోపిడీ చేసి, మమ్మల్ని బలహీనులు చేసిండ్రు, మమ్మల్ని దోపిడీ చేసి మీరు దున్నపోతులు అయినరు. వృద్ధాప్యం శాపమైతే కోటిలో నా యాచనంట, సంసారం గడువనీకే సన్న విల్లల సర్కాసంట. మందికంతా తమాషాయే, మందికంతా తమాషాయే, ఆంధ్రోళ్ళకు తమాషాయే.
తీగ జారుతే తను ఆగే అరే దేకో దేకో బాయి మేరా హైదరాబాదు రోయ్ జరా దేకో సునో బాయి తుమ్ హైదరాబాదు రోయ్ మురికి గుంటలో పేదల గుడిసెలు పక్క ఇళ్లకు పైసలు లేవు బంజరైల్స్ జూబ్లీ హిల్స్ బడా బాబుల కార్ల జైల్స్ ఫ్లైఓవర్లు కట్టినారు ఇదే బంజరైల్స్ జూబ్లీ హిల్స్ నుంచి చక్కగా పివి నరసింహ